సంగత నాయకులు కూడా ఒకే రోజున అన్ని కాలేజీలకు తెరలేకపోవడం వల్ల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఏబీపీ వాళ్ళ గురించి రాసుకున్నారు. సార్ ఇంటరప్ట్ చేస్తాను మాట. ప్రతి విద్యార్థి నాయకుడు కూడా కాలేజీలోకి వెళ్తున్నారు సార్. ప్రతి విద్యార్థుడు అంటే అది ఏబీపీ అవ్వచ్చు. ఇప్పుడు మా సోదరుడు పవన్ నాకు గత 15 ఏళ్లుగా తన ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడిగా నాకు బాగా సుపరిచితం, నాకు బాగా దగ్గర మనిషి. తను ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నప్పటికీ కూడా తన మీద అనేకమైనటువంటి కేసులు పెట్టుకుంటూ తన పైన దుష్ప్రచారం చేయడం, కాలేజీల్లోకి వచ్చి బెదిరింపులకు పాల్పడి అది ఇదని చెప్పి ఏదేదో మాట్లాడి వాళ్ళు ఒక క్యారెక్టర్ ని అసెసినేట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన కావచ్చు, ఆయనతో పాటు ఇప్పుడు మేము అందరం తిరిగిన వాళ్ళందరూ కూడా కావచ్చు, చాలా మంది కూడా చైతన్య కాలేజీల్లోకి వెళ్ళి చైతన్య కాలేజీలో ఎంతటి కీచక పర్వాలు ఉంటాయంటే ఆ కాలేజీల్లో చదివే విద్యార్థినుల పట్ల వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు తీసుకొని, వాళ్ళ వాట్సాప్, వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళతో చాటింగ్ చేసి బయటకు వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతోని కొన్ని దుర్మార్గాలకి పాల్పడ్డటువంటి ఎన్నో ఉన్నాయి. అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దానికి కొట్లాడినాము, దానికోసం పోలీస్ కేసులు కూడా పెడితే తర్వాత వాడు ఈ క్యాంపస్ నుంచి పోయి ఇంకో క్యాంపస్ లో సేమ్ మళ్ళీ అదే యాజమాన్యం దగ్గర వాడు పనిచేసేటటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి సార్. ముందుగా సాయిరామ్ గారు, అక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీ డీన్లు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి పిల్లలు ఉంటారు. అసలు వాళ్ళకు కూడా మానవతా దృక్పథంలో అసలు వీళ్ళని ఇంత దారుణంగా హింసిస్తున్నామే, ఆన్లైన్ క్లాసులు పెట్టని ఒక మినిమిత ఒక ఆలోచన ఉండదంటారా? సార్ ఖచ్చితంగా వాళ్ళకు ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళకి కేవలం డబ్బే ధ్యేయం. వాళ్ళకి కోట్లు కూడబెట్టి వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ కాలేజ్ నడవాలి, ఇంకా అంటే కూడబెట్టుకుంటే సరిపోకుండా అసలు విద్యార్థుల శవాల మీద నుంచి వీళ్ళు డబ్బులు జమ చేసుకునే సంగతి కూడా మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా సార్. పేరెంట్స్ కూడా ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క ఈ చైతన్య కాలేజీలోనో లేకపోతే ఇంకో కార్పొరేట్ కాలేజీలోనో చదువుతూనే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు పెద్ద స్థాయికి వస్తారని వాళ్ళు ఎట్లయితే గుడ్డిగా నమ్ముతున్నారో దాన్ని ముందు నమ్మడం మానేయాలి సార్. నేను చాలా మందిని చూసినా, మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చాలా మందిని ఇస్తాను నేను. ఈ చైతన్య కాలేజీలో చదువుకున్నాక తర్వాత వాళ్ళకి మెకానికల్ స్టడీ ఏదైతే వాళ్ళకి అది బ్రెయిన్ లో నింపుతారో ఓన్లీ రుద్దడమే సార్. అక్కడ బల్బీటికి వాళ్ళు రుత్తారు తప్ప ఇంకోటి ఉండదు. అది కూడా వీళ్ళు ర్యాంకులు ఏవైతే వీళ్ళు పోస్టర్ల మీద అక్కడిక్కడ వేసుకొని వీళ్ళు జుమ్లాబాజ్ చేస్తారో అదంతా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఏవైతే ర్యాంకులు ఉంటాయో ఆ ర్యాంకులు తీసుకొచ్చి ప్రతి ఒక్క క్యాంపస్ మీద వేసి మా క్యాంపస్ స్టేట్ ఫస్ట్ వచ్చిండు, స్టేట్ సెకండ్ వచ్చిండు, ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, ఇవన్నీ చూపించి జుమ్లాబాజ్ చేస్తారు సార్ వీళ్ళు. దీనికి ట్రాప్ లో పేరెంట్స్ పడిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఒకటే చెప్తారు సార్ నేను మీ ఈ వేదిక ద్వారా, పేరెంట్స్ అనేది ఫస్ట్ ఆలోచించాలి సార్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ స్ట్రెంత్ అంతే ఇంపార్టెంట్ సార్, ఫిజికల్ స్ట్రెంత్ కూడా అంతే ఇంపార్టెంట్ సార్. ఈ రెండు లేకపోతే పొద్దున ముందుకెళ్ళి వాళ్ళు సొసైటీలో సాధించేది ఏముండదు, జీవితంలో కూడా ఎక్కడ ముందుకు పోరు సార్. ఇది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ కి చెప్పాల్సిన విషయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు చైతన్య కాలేజ్ లో కాలర్ లైన్ లో ఉన్నారు సాయిరామ్ గారు, మళ్ళీ మనం చెప్పండి. పిల్లలకి చైతన్య కాలేజ్ అనేది పక్కా నరకకూపం సార్. దాంట్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదో ఒక రకంగా మానసికంగా డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేకపోతే కొంతమంది సూసైడల్ టెండెన్సీస్ తో ఉన్నారు సార్. నేను చాలా మందితో నేను డైరెక్ట్ గా కలిసిన, నాతో పాటు ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకుడు పవన్ గారు కూడా మా సోదరుడు చాలా సార్లు మేమందరం మేము దాని గురించి ఎంతో చింతించినాం. కానీ ఎటువంటి రిజల్ట్ రావాలన్నా ముందుగా పేరెంట్స్ నుంచి కూడా మాకు అంతే సపోర్ట్ ఉండాలి సార్. పేరెంట్స్ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాయిరామ్ గారు, రేపటి రోజున ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారో ప్రైమ్ 9 వేదికగా స్టూడెంట్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అప్పుడైనా పేరెంట్స్లో మార్పు వస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైనా అందరికీ తల్లిదండ్రులకి వాళ్ళు కూడా జ్ఞానోదయం అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రైమ్ 9 వేదిక కొంతమంది స్టూడెంట్స్ని, అబ్బాయిల్ని అమ్మాయిల్ని కూడా మనం వాళ్ళు ఏ విధమైన నరకం అనుభవిస్తారు